నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇరాన్ సుప్రీం ఖమేనీ హతమైనటువంటి తర్వాత ఇరాన్ని మరలా లీడ్ చేసేటువంటి వ్యక్తి ఎవరు, ఆ తర్వాత ఎవరు లీడ్ చేస్తారనేటువంటి ప్రశ్నకు తెరదించుతూ, ఈ తలెత్తినటువంటి ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ పేరును తాజాగా అధికారికంగా ప్రకటించింది. తండ్రి వారసుడిగా ఆయన రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అత్యవసరంగా సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ అమెరికా దాడుల నేపథ్యంలో దేశం సంక్షోభంలో ఉన్న తరుణంలో పగ్గాలను సమర్థుడైనటువంటి వ్యక్తికి అప్పగించాలని భావించిన ఇరాన్ పాలక వర్గం ముజ్తబా వైపే మొగ్గు చూపింది. పూర్తిగా ముజ్తబా ఖమేనీ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలలో లేదా ప్రభుత్వ పదవులలో కనిపించలేదు. కానీ తన తండ్రి అలీ ఖమేనీకి అత్యంత నమ్మకమైనటువంటి సలహాదారుగా ఉంటూ ఇరాన్ కీలక నిర్ణయాలను ప్రభావితం చేసేవారని ప్రతీతి. ముఖ్యంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పైన ఆయనకు బలమైనటువంటి పట్టు కూడా ఉంది. 1969లో జన్మించిన ముజ్తబా చిన్నతనం నుంచే మతపరమైనటువంటి విద్యను అభ్యసించారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో స్వయంగా పాల్గొనడం వల్ల సైనిక వర్గాలలో ఆయనకు తిరుగులేనటువంటి గౌరవం కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఆయన్ని అత్యున్నత పీఠం పైన కూర్చోపెట్టడానికి కారణంగా మారింది. ముజ్తబాకు సైనిక అనుభవం కూడా ఉంది. 1987-88 మధ్య కాలంలో జరిగినటువంటి ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఆయన చురుగ్గా పనిచేశారు. యుద్ధ క్షేత్రంలో సైనికులతో కలిసి అనుభవం కూడా ఆయనకుంది. ఇరాన్ సైన్యం పైన, ముఖ్యంగా రెవల్యూషనరీ గార్డ్ పైన పట్టు సాధించేలా చేసింది. ఆ యుద్ధ అనుభవమే ఇప్పుడు దేశ రక్షణ విషయంలో ఆయనకు దిశానిర్దేశం చేయబోతోంది. అందుకే ప్రస్తుతానికి కొంత కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నటువంటి ఇరాన్కి ఈ కొత్త సుప్రీం తోటి ఒక గైడ్ లైన్స్ దొరికినట్టుగా కనపడింది. ఇరాన్ ఇప్పటికే ఖమేనీ హతమైనటువంటి నేపథ్యంలో ప్రతీకారంతో రగిలిపోతుంది. పూర్తిగా ఖమేనీ చనిపోతే ఇంకా ఇరాన్ యుద్ధం ఆపేస్తుందేమో, ఇరాన్ లొంగిపోతుంది కావచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఇరాన్ ఖమేనీ హతమైనటువంటి తర్వాత, ఖమేనీ కుటుంబ సభ్యులతో పాటు చనిపోయిన తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చింది ఇరాన్. మిగతా అన్ని దేశాలు ఇజ్రాయెల్ పైన భీకరమైనటువంటి దాడులకు తెగబడుతూ పూర్తిగా మా సుప్రీంని చంపేస్తారా, మా సుప్రీంని హతమారుస్తారా, ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామనేటువంటి విధంగా మరింత ఆగ్రహావేశాలతో రెచ్చిపోతూ ఇప్పుడు దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం ఖమేనీకి వారసుడిగా తన రెండో కుమారుడిని ప్రకటించారు. దీంతో అతని గైడెన్స్లో, అతని దిశానిర్దేశంతో ఇప్పుడు ఇరాన్ మరింత దాడులతో రెచ్చిపోయేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న తన రెండో కుమారుడు ఇప్పుడు ఖచ్చితంగా ఆ దేశాలపైన, ముఖ్యంగా ఇజ్రాయెల్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఏ రకంగా ఉంటుందంటే పూర్తిగా విచక్షణ లేనటువంటి యుద్ధంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు యుద్ధ నీతులు చూసాం, ఎక్కడైనా యుద్ధం జరిగితే. కానీ ఈ యుద్ధాలు అలా కొనసాగట్లేదు. ప్రజలపైన క్షిపణులు పడుతున్నాయి, స్కూళ్ళపైన క్షిపణులు పడుతున్నాయి, ప్రజా ప్రాంతాలలో క్షిపణులు పడుతున్నాయి. అమాయక ప్రజలు బలైపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రెండు దేశాలలో. ఇప్పుడు ఈ యొక్క యుద్ధం మూడో ప్రపంచ యుద్ధ స్థాయికి చేరబోతుందా అనేటువంటి సంకేతాలు కొనసాగుతున్నాయి. ఏదేమైనా కూడా ఇరాన్కి తాజాగా సుప్రీంని ప్రకటించిన నేపథ్యంలో, వారసత్వంగా మరొక సుప్రీంని అక్కడ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం కనపడుతుంది.